పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలయ్యింది. యూఎస్ లో ప్రీమియర్స్ పడిపోయాయి. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం, అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారికల్ మూవీ కావడం విశేషం. దీనికి తోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం మరో విశేషం. ఈ సినిమా 17వ శతాబ్దంలో సాగుతుందని, మొఘల్ పాలన సమయంలో ఔరంగజేబ్ చేసిన అరాచకాలను వీరమల్లు ఎలా ఎదుర్కొన్నాడు అనే కథతో తీశారు. హిందూగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారని, దానిపై వీరమల్లు ఎలా తిరగబాటు చేశారనేది ఆసక్తికరంగా చూపించారట. యూఎస్లో చూసిన ఆడియన్స్ ఈ చిత్రం గురించి పాజిటివ్గా రెస్పాన్స్ ఇవ్వడం విశేషం. ఇందులో మరో ఎలిమెంట్ ఉంది. విజయవాడ సమీపంలోని కొల్లూరులో దొరికిన కోహినూరు వజ్రం నిజామా నవాబ్ వద్దకు ఎలా వెళ్ళింది, వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది, దాన్ని దొంగలించుకోవాలనే పనిలో వీరమల్లుకి నిజాం నవాబ్ అప్పచెప్పడం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే ఈ మూవీ కథ. హరిహర వీరమల్లు సినిమాకి యూఎస్ నుంచి తెలుస్తున్న టాక్ మేరకు సినిమా చిత్రం అదిరిపోయిందట. క్లైమాక్స్ ఫైట్ ని పవనే కంపోజ్ చేశారు. అయితే అది పూనకాలు తెప్పించేలా ఉంటుందట. క్లైమాక్స్ ఆడియన్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుందట. ఆ సమయంలో కీరవాణి బీజిఎం సైతం మరింత ఎలివేట్ చేసేలా ఉంటుందంటున్నారు. సెకండ్ హాఫ్ సినిమాకు హైలైట్ అని తెలుస్తుంది. దర్శకుడు జ్యోతి కృష్ణ క్రిష్ కలిసి పవర్ ప్యాక్ ఎపిక్ మూవీని అందించారని, యాక్షన్ సీన్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్, వార్ ఎపిసోడ్, ముఖ్యంగా డ్రామా అందులోని ఎలిమెంట్స్ ఇందులో హైలైట్ గా ఉంటుందట. పవన్ సినిమాలో ఇది నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందన్నారు. ఇది మొఘల్ నవాబులపై తిరుగుబాటు చేసిన మొదటి వీరుడు వీరమల్లు కథని చెబుతుందని అతని లక్ష్యం. అతని ధైర్యం, తిరుగుబాటు చేసే విధానం అదిరిపోయిందని, డైలాగులు సినిమాకి మరో అసెట్ అని, సినిమా మరో స్థాయికి తీసుకెళ్తాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అని, యాక్టింగ్ పరంగానూ ఆయన్ని మరో లెవెల్లో చూసేలా ఉంటుందంటున్నారు. పవన్తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్, సత్యరాజు వంటి వారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెబుతున్నారు. టెక్నికల్గా చూస్తే జ్ఞాన్ శేఖర్, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ అదిరిపోయిందని, విజువల్స్ గ్రాండియర్గా ఉన్నాయట. ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం సినిమాకి మరో పెద్ద అసెట్ అని, పాటలు వీరోచితంగా ఉండటమే కాదు, బీజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. సాయి మాధవన్ బుర్రా డైలాగ్స్ పవర్ఫుల్గా ఉంటాయని చెబుతున్నారు. ఓవరాల్గా సినిమా మంచి సోల్ ఉన్న కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ అని, బాక్సాఫీస్ను షేక్ చేసే సినిమా అవుతుందంటున్నారు. దీంతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక ఇండియాలో కూడా అదే టాక్ వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. 5 ఏళ్లుగా ఈ సినిమా కోసం మేకర్స్ చాలా కష్టపడ్డారు. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అయితే సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంది. హరిహర వీరమల్లుకు పాజిటివ్ టాక్ రావడం పవన్ ఫ్యాన్స్కి పండగ అని చెప్పాలి. మరి కలెక్షన్లో ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.